మన భాగానికి వద్దాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దర్యావేషు అంతకుముందు బెల్షాజరు ఉన్నాడు. ఈ బెల్షాజరు దేవుని మందిరంలోని వస్తువులు తీసుకొచ్చి దాంట్లో సారాయి గీరాయి పోసుకొని తాగి గందరగోళం చేస్తే దేవుడు మెనే మెనే టెకెల్వు పారిసన్ అని రాసి, నేను నిన్ను తూకంలో వేసి తూయగా నువ్వు తక్కువగా కనపడ్డావు, సరిగ్గా లేవు, నీ పరిస్థితి సరిగ్గా లేదు కనుక నిన్ను కొట్టేస్తున్నాను, నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి దేవుడు బెల్షాజర్కి తీర్పు ఇచ్చేసినాడు. ఆ సంగతి దానియేలు చెప్పినాడు. ఆ తర్వాతే బెల్షాజర్ చచ్చిపోయినాడండి. ఆ తర్వాత దర్యావేషు రాజుగా అయిన వానిగా ఉంటున్నాడు. ఈ దర్యావేషు రాజు అయినప్పుడు, దానియేలు కాలంలో దర్యావేషు రాజు అయినప్పుడు ఆయన ఏం చేసినాడంటే 120 మందిని తన రాజ్యం అంతటి మీద అధిపతులుగా పెట్టినాడండి. 120 మందిని అధిపతులుగా పెట్టి ఆ 120 మంది మీద మళ్ళా ముగ్గురిని అధిపతులుగా పెట్టినాడు. చూడండి, ఇక్కడ రాయబడింది 120 మంది అధిపతులను నియమించి తర్వాత వారి మీద ముగ్గురిని మళ్ళా ఆయన అధిపతులుగా నియమించిన వానిగా ఉంటున్నాడు అన్నమాట. ప్రధానులుగా అధిపతులు, ప్రధానులు, ముగ్గురు ప్రధానులుగా నియమించినాడు. మళ్ళా ఆ ముగ్గురిలో దానియేలు ప్రముఖునిగా ఉన్నవానిగా ఉంటున్నాడు. ఈ 3వ వచనం మనకి ప్రాముఖ్యమైన వచనం అండి. 3వ వచనం చదువుకుందాం. చూడండి, చదవండి అమ్మా. చూడండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక, చూడండి, రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించను. ఇది ఎలాంటి ప్రమోషన్ అంటే మామూలు ప్రమోషన్ కాదండి. ఇది ఇప్పుడు 120 మంది అధిపతులు ఉన్నారు. వాళ్ళ మీద మళ్ళా ముగ్గురిని ప్రధానులుగా రాజు నియమించినాడు. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ప్రముఖుడు. ఈ దానియేలు ఈ విధముగా వారి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ దర్యావేషు ఏమని ఆలోచన చేసినాడంటే, అసలు తన రాజ్యమంతటి మీద కూడా దానియేలును నియమించాలి అని ఆలోచన చేసినాడంటే, రాజ్యం అంతటి మీద. దీనికి దానియేలులో ఉన్న లక్షణం ఏంటి? ఇది మనం చెప్పుకోవాలనుకున్నామండి. ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోవటానికి తన రాజ్యము కాదు, తన ప్రజలు కాదు, మరి ఒక విధంగా చెప్పాలంటే అది అన్య రాజ్యము, బానిసగా తీసుకొని రాబడినాడు. అలాంటి పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నవాళ్ళు, బాగా గమనించండి, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు కూడా తన వాళ్ళు కాదు. అలాంటి వారి మధ్య అంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోవటానికి కారణం ఏంటి? అక్కడ మనం చదివిన 3వ వచనం మళ్ళీ చదువుదాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఇదండి ముఖ్యం. కొన్ని విషయాలు చూద్దాం మనం దానియేలులో. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి ఆ విధంగా మన జీవితాలను కూడా మలుచుకుందాం. దానియేలు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే అండి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అంట. ఈ సమయంలో మనం ఒక మాట చదువుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చూడండి, పౌలు కొలస్సీలకు రాస్తూ ఆ మాట అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, అంటే దేవుని యందే గుప్తమై ఉన్నవి, మరుగు చేయబడి ఉన్నవి, దేవునిలో ఉన్నవి. చూడండి, ఈ బుద్ధి జ్ఞానాలకి పౌలు ఒక పేరు పెట్టినాడండి. ఏం పేరు పెట్టినాడంటే బుద్ధి జ్ఞానముల సంపదలు అవి అని పేరు పెట్టినాడు. అదొక గొప్ప సంపద. ఈ భూమి మీద మనకుండే అనేక సంపదలలో అతి శ్రేష్టమైన సంపద ఏంటంటే బుద్ధి జ్ఞానము. అది దేవునిలో గుప్తమై ఉన్నవి.
ఆ దేవునిలో నుండి దానియేలు దానిని పొందినవానిగా ఉంటున్నాడు. అంతే కదండి దాని అర్థం, అంతే కదా. దానియేలు ఈ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదను, అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుని నుండి తాను పొందుకుంటూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. పిల్లరా, ఇంతేనా? దాన్ని బట్టి ఎదిగిపోయినాడా? దాన్ని బట్టి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయినాడంటే తర్వాత వచనం చాలా అద్భుతమైన వచనం అండి, చాలా అద్భుతమైన వచనం. కాదమ్మా, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చూడండి, ఎవరైనా సరే, ఎవరైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు, ఎవరైనా కావచ్చండి, వాళ్ళు ఎవరైనా, ఈ చుట్టుపక్కల, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీతో ఉండేవాళ్ళు, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నీతో నివసించేవాళ్ళు, నీతో కలిసి ఉండేవాళ్ళు, నీతో కొనసాగేవాళ్ళు, ఎవరైనా సరే, ఎవరైనాను అని అంటాడు పౌలు. ఎవరైనాను చక్కని మాటలు నీకు చెబుతూ, మెత్తని మాటలు నీకు చెబుతూ, మరి పాలు కారిపెట్టేట్లుగా మాటలు చెబుతూ, మరి నిన్ను వశపరుచుకునేటట్లుగా మాటలు చెబుతూ, నమ్మించేటట్లుగా నిన్ను మాటలు చెబుతూ, అనేక రీతులుగా అసలు నిజమా అని అనిపించేటట్లుగా మాటలు చెప్తున్నప్పుడు, చదవమ్మా, అలాంటి మాటల వల్ల నువ్వు మోసపోకుండా, ఈ మాట నేను నీకు చెప్తున్నాను అంటాడు పౌలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారు, నీకు ఎన్నో మాటలు చెప్తారు. కానీ ఆ మాటలకు నువ్వు పడిపోకుండా, ఆ మాటలకు నువ్వు లోబడిపోకుండా, ఆ మాటలకు నువ్వు ఈల్డైపోకుండా, దిగజారిపోకుండా, లోబడిపోకుండా నిన్ను నిలబెట్టేదే బుద్ధి జ్ఞానములు. అది దేవునిలో ఉన్నాయి. ప్రియులారా, రాజ్యమంతటి మీద దానియేలును నియమించాలి అనుకున్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఈ ఎవడికి లొంగడండి, ఏ మాటకు లొంగడు, దేవుడు చెప్తే తప్ప. అది దానియేలులో ఉన్న బుద్ధి జ్ఞానం అంటే. బుద్ధి లేదురా నీకని అంటాం మనం. ఆ చిన్న కొడుకుని అంటాం, వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వచ్చి అని. ఏంటి అది? ఆ బుద్ధి జ్ఞానం అనేది ఏంటంటే కేవలము దేవుని సలహా మీద, దేవుని మాట మీద మాత్రమే ఆధారపడే లక్షణము. తన చుట్టూ ఎంతమంది ఉన్నారండి? 122 మంది ఉన్నారండి, అధిపతులు, ప్రధానులు. వాళ్ళ మీద కదా ఆయన పెద్ద. 120 మంది అధిపతులు ఉన్నారు, వాళ్ళ మీద 3 ప్రధానులు ఉన్నారు, వాళ్ళలో ముఖ్యుడైన 2. అంటే 122 మంది ఏ మాట చెప్పినా వినడు. తాను దేవుని యొద్ద అడిగి, దేవుని దగ్గర నుంచి పొందుకొని, ఏ మాట వచ్చినా దానిని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి, దేవుడిచ్చే సలహా మేరకు, దేవుడిచ్చే తలంపు మేరకు, ఆయనిచ్చే ఆలోచన మేరకు మాత్రమే తన బాధ్యతలను నిర్వహించేవాడు. తన బాధ్యతలు, తనకు అప్పగించబడిన బాధ్యత కదండి, 122 మనుషుల మీద నియమించినాడు దర్యావేష్. ఆ నియమించబడిన పని అంతటిని కూడా ఎలా నెరవేరుస్తున్నాడంటే, ఈ 2 చెప్పిన మాటలను బట్టి కాదు. కొంతమంది మహాసోమరులు ఉంటారండి, బద్ధకస్తులు. వాళ్ళు ఏమంటారంటే, 2 ఉన్నారు కదా, వీళ్ళకి 2కి అప్పచెప్పేసేస్తారు. అప్పచెప్పేసి మీరిద్దరు చూసి రండిరా, మీరిద్దరు చూసి వచ్చేసి సర్వే చేసేస్తే నేను సంతకం పెట్టేసేస్తా అంటారు. కానీ దానియేలు అలాంటి వాడు కాదండి. 122 మందిని ఎంక్వైరీ చేస్తూ వారి అందరినీ కూడా రాజ్య పరిపాలనలో నమ్మకస్తులుగా చేయటానికి దేవుడు ఏ సలహా ఇస్తున్నాడో దానిని బట్టి వాళ్ళని నడిపించేవాడు. ఆయన వచ్చేసి, సార్ మరి రాజుగారికి ఇక్కడ బిల్లు కట్టలేదండి ఇతను అంటే, లేకపోతే ఈ బిల్లు వేద్దామా అని అంటే, ఇలా చేద్దామా అంటే లోబడేవాడు కాదు. ఈయన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇది చేద్దామా, ఇలా చేస్తే రాజుకి లాభమేనా, ఎందుకండి వీళ్ళని నియమించినాడు రాజు? చూడండి అక్కడ చదువుదాం. అక్కడ 2వ వచనం చివర, రాజునకు నష్టము కలుగకుండునట్లు. ఎందుకు నియమించాడు ఈ 123 మందిని అంటే, రాజుకి నష్టం కలగకూడదు. కాన్సెప్ట్ అది, ఉద్దేశం అది. కనుక రాజుకు నష్టం కలగకుండా ప్రభువా ఏం చేద్దాము అని సలహా తీసుకొని 120 మంది, అరే మీరిట చెయ్యండి, అంతే, మీరిట చెయ్యండి. సార్ అదేంటి సార్, ఇది ఎక్కడ లేని రూల్ అంటే, అక్కడ చెయ్యండి అంతే, అలా చేయండి. ఆ స్థితి, ఆ దైవ సలహా మీద నడిచే స్థితి తను ఎక్కడికి తీసుకుపోయిందండి? రాజ్యం అంతటి మీద
ప్రియులారా, ఇది మనం కలిగి ఉందాం. ఊరికి వీళ్ళు చెప్పిన మాటలకి లోబడిపోయి, వాళ్ళు చెప్పిన మాటలకు లోబడిపోయి, వీళ్ళు చెప్పారని చెప్పేసి, వీళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళని చెప్పేసి, వీళ్ళు ఇష్టమైన వాళ్ళని చెప్పేసేసి, వీళ్ళు నాకు బంధువులు అని చెప్పేసేసి, వీళ్ళు నాకు స్నేహితులు అని చెప్పేసేసి, వీళ్ళు మనకి బాగా దగ్గర వాళ్ళని చెప్పేసేసి, వాళ్ళ మాటలు వినేసేసి, వాళ్ళ మాటల ప్రకారంగా పోయి నవ్వుల పాలైపోతావు, అల్లరి పాలైపోతావు. ఉన్న స్థితి అంతకు దిగజారిపోయి ముగ్గురులో ప్రధానుల నుంచి కిందకి దిగిపోయి 120 మందిలో ఒకడు అవుతావు. ఆ 120 మందిలో ఒకడు ఉంటావో లేదో తెలియదు. తీసి పడేయచ్చు, నిన్ను తీసి పక్కన పడేయచ్చు కూడా. కారణం ఏంటంటే బుద్ధి జ్ఞానముల లోపము. ఈ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయి కనుక వాటిని ఎలా పొందుతున్నాడు అంటే, మనం చదువుకున్న 4వ వచనం మళ్ళొకసారి చదువుదాం. దాన్ని కొలసీలు రాసిన పత్రిక చదువుదాం, 2వ అధ్యాయం 4వ వచనం. బాగా గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా మీరు చాలా జీవితంలో అవసరమైన సంగతులు అండి ఇవి. చదువుకుంటాం. 4, ఎవడైనను చక్కని మాటలతో నిన్ను మోసము చెయ్యకుండా, నేను ఈ సంగతి, ఏ సంగతి? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు వీళ్ళల్లో లేవురా, వీళ్ళెవ్వరిలో లేవు. వీళ్ళు చెప్పే సలహాలు బుద్ధి కలిగి కావు, జ్ఞానం కలిగినవి కాదు. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నాయి. అక్కడికి పో, అక్కడి నుంచి తీసుకొని రా సలహా, అక్కడి నుంచి నిర్ణయించుకో. నీ లైఫ్ అంతటిని కూడా ఇక్కడ డిసైడ్ చేసుకో. ఈడు చెప్పాడని ఆడు చెప్పాడని డిసైడ్ చేసుకోవద్దు, ప్లాన్ చేసుకోవద్దు, డిజైన్ చేసుకోవద్దు. నీ ప్లానింగ్ అంతా కూడా, నీ డిజైనింగ్ అంతా కూడా అక్కడి నుంచి రావాలి. అప్పుడు ఎవడు కూడా ఏం చేయలేడు, ఎవడు కూడా ఏమీ చేయలేని స్థితికి నేను తీసుకుపోయి నిలబెడతాడు దేవుడు. అర్థమైందండి? ఇది మొదటిది, దానియేలులో మొదటిది. అర్థమైంది కదా? రెండో విషయానికి వెళదాం. 4వ వచనం చదువుకుందాం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై, చూడండి, ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యవాడు కాదు, చెయ్యడు. ఇదండి, ఇది ఎట్లా మనం చెప్పుకోవచ్చు. ఈ దానియేలు మీద వీళ్ళకి అసూయ వచ్చేసిందండి. దాని గురించి కూడా నేను మీకు తర్వాత చెప్తాను. కాబట్టి దానియేలు మీద అసూయ వచ్చేసింది. ఈడెవడ బయటోడు వచ్చేసేసి మన మీద పెత్తనం చేయటం ఏంటి, బానిసగా వచ్చి మనల్ని పరిపాలన చేయటం అంటే వచ్చింది. ఎలాగ తప్పుపడదాం, చూడండి వెనక ఎలా వెంటాడతారంటే అండి వీళ్ళు, మనలో తప్పులు పట్టడానికి, మనలో లోపాలు పట్టడానికి, మనల్ని స్కాన్ ఎలాగ ఎమ్మడి పడుతుంటారంటే, 122 మంది దానియేలు చుట్టూ కంచె వేసినట్టుగా ఉండి ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఏ సంతకం పెడితే ఆ సంతకాన్ని 10 మంది, అరే చూడు దీంట్లో ఏమైనా లోపం ఉందా, చూడు ఇక్కడ రేట్లు వేసాడు, ఇదిగో దీంట్లో చూడు, నువ్వు కూడురా 122 మంది కూడేవాళ్ళు. ఎక్కడన్నా ఒక ₹10 తక్కువ వేసాడా పట్టుకొని తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టేసేసి ఊస్టింగ్ చేసేద్దాం అనేవాళ్ళు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దానియేలులో నాకు గొప్ప సంగతి ఏంటంటేనండి, దానియేలులో గొప్ప సంగతి చూడండి, ఏ విషయములోనైనాను తప్పైనను, చదవండి అది, చూడండి ఏది చేయడు, ఏ విషయంలో చూడండి, తన పరిధిలో ఉన్న, తనకు అప్పగించబడిన తన పరిధిలో ఉన్న తన జీవితం ఒకటి, మనం ఇలా మనకు పోల్చుకోవాలి కదండి. తన జీవితం ఇది దేవుని ద్వారా ఇచ్చింది, ఈ జీవితం దేవుని ద్వారా ఇచ్చింది. ఈ జీవితంలో మన దేవుని దృష్టికి మనకు అప్పగించింది ఎవరండి? ఈ జీవితాన్ని నీకు అప్పగించింది ఎవరు? నీ దేవుడు నీకు అప్పగించింది. కనుక ఈ జీవితంలో అనేకమైన లోపాలు కనిపెట్టాలని నీ చుట్టూ బోల్డ్ మంది జనం ఉన్నారు. కానీ ఏ తప్పైనను, అది మాట చదువుదాం మళ్ళా, చూడండి, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయడు. యేసుప్రభువారు మొత్తం జనంలో నిలబడి నాలో పాపం ఉన్నదని ఎవడని చెప్పగలరా అన్నారు. ఎవడని చెప్తాడరా ఇక్కడ? ఎవడని చెప్తాడరా? ఒక్క లోపం చూపించండి నాలో, ఒకడు చూపించండి అంటే ఎవరు ఏం చెప్పలేకపోయినారు. ఎలా బ్రతకగలిగినారు వీళ్ళు? దానియేలు ఎలా బ్రతకగలిగినారంటే, తన మీద ఎవరైతే ఉన్నారో, తనకి ఎవరైతే ఈ పరిస్థితి అప్పగించినారో వారి విషయంలో బహు నమ్మకస్తుడు. అలాగే ఈ జీవితాన్ని నీకు అప్పగించింది ఎవరండి?
దేవుడు. నువ్వు సమాధి చేరేంత వరకు కూడా ఈ జీవితం విషయంలో నమ్మకంగా ఉండాలి దేవునికి. నీకు ఇచ్చిన ఈ జీవితం నువ్వు ఎంతకాలం బతుకుతావో, ఎన్ని సంవత్సరాలు ఇంకా బతుకుతావో ఈ భూమి మీద, ఆ బ్రతికిన బ్రతుకంతా కూడా నీ దేవుని దగ్గర ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే వీడు ఒక పెద్ద బ్యాచ్ చేసుకొని తిరుగుతూ ఉంటాడు సైతాన్. ఆడు యోబు దగ్గరికి వచ్చినాడు. యోబు గురించి ఏమన్నాడంటే, ప్రభు దగ్గరికి పోయి యోబు దగ్గరికి ఏమన్నాడు, అతడు చాలా నమ్మకస్తుడు యోబు అని అన్నప్పుడు ఏమన్నాడు, చాలా స్కాన్ చేస్తున్నాడు. చేసి ఏమంటాడండి, నువ్వు ఆయనకు కావాల్సినన్ని ఇచ్చావు అందుకనే నమ్మకంగా ఉన్నాడు అని అంటాడు. నువ్వు ఆయనకు కావాల్సినన్ని ఇచ్చావు అందుకనే నమ్మకం. అంటే ఎంత గమనిస్తున్నాడంటే, ఇతడు ఎందుకు బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇతడు ఎందుకు బైబిల్ బాగా చదువుకుంటాడు, ఇతడు ఎందుకు యథార్థంగా ఉంటాడు అంటే వాడిని స్కాన్ చేస్తాడనమాట. వాడిని మొత్తం పరీక్షిస్తాడు. వీడికి ఏమి లోపం లేదండి, డబ్బులు బాగున్నాయి, మంచి వస్త్రాలు బాగున్నాయి, అన్ని పరిస్థితులు బాగున్నాయి, అందుకని వీడు బాగున్నాడు. అంతేగాని దేవుని కొరకు వాడు బాగున్నాడు అని మాత్రం చూపించలేడు. ఎందుకంటే ఇదంతా వేషధారణ అండి, ఇదంతా ఇంకొకటి ఇలా చూపించే వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉంటారు. అయితే ప్రియులారా, ఒకటే, నాకు ఇచ్చిన ఈ జీవితంలో నేను నా ప్రభుకి నమ్మకంగా ఉండాలి. ఒకళ్ళు ఏలెత్తి చూపించే పరిస్థితి నా జీవితానికి రాకుండా చూసుకోవాలి. ఎక్కడ కూడా చూడండి వాళ్ళు ఏంటంటే అండి ఆ మాట, ఏ తప్పైనను ఏ నేరమైనను, అసలు ఏ నేరమైనా ఏ తప్పైనా ఎవరికి దొరకట్లా. ఏదన్నా ఒక్కటి పట్టుకుందాంరా, ఎక్కడన్నా ఒక్కటి పట్టుకుందాంరా అంటే ఎక్కడ దొరకట్లా. అది జీవితం అంటే. తర్వాత జీవిత లక్ష్యము రెండవది. ముందు మన జీవితం ఇది లోపము లేనిదిగా. రెండవది జీవిత లక్ష్యం. ఎందుకు బతుకుతున్నామండి, ఎందుకు బతుకుతున్నావు? రాత్రి పండుకున్నావు, పొద్దున్న లేచావు, మొహం కడుక్కున్నావు, టిఫిన్ చేసావు, శుభ్రంగా తిన్నావు, తిని మన బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చావు, ఆరాధన చేసినావు, వెళ్ళిపోతావు. ఇంట్లో ఏదో వండుకొని తింటావు, మళ్ళా రాత్రికి వండుకుంటావు, మళ్ళీ పొద్దున్న లెగుస్తావు, నీ డ్యూటీకి పోతావు, నీకు అప్పగించిన పనికి పోతావు, కాలేజీకి పోతావు, స్కూల్కి పోతావు, ఉద్యోగానికి పోతావు, మళ్ళా వస్తావు. దేనికి బతుకుతున్నావు? జీవిత లక్ష్యం ఏంటి? నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? నీ దగ్గర నుంచి నీ ప్రభువు కోరుకుంటున్నాడు? ఏది నీకు అప్పగించినాడో అది నీ దగ్గర నుంచి శ్రేష్టమైనదిగా కోరుకుంటున్నాడండి. అది గుర్తుపెట్టుకోండి. ఏది నీకు అప్పగించినాడో ప్రభు, దానిని శ్రేష్టమైనదిగా, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా, దానిని శ్రేష్టమైనదిగా ఆయన పొందాలనుకుంటున్నాడు. అంటే నువ్వు పనిచేసే దగ్గర నువ్వు చాలా శ్రేష్టమైన విధముగా పేరు తీసుకొచ్చుకోవాలి. నువ్వు చదువుతున్నావా, నువ్వు చదివే దగ్గర దేవునికి శ్రేష్టమైన పేరు తీసుకొని రావాలి, తిరుగులేని పేరు తీసుకొని రావాలి. ఏది నీకు అప్పగించినాడో జీవిత లక్ష్యం, అది జీవిత లక్ష్యం. 5 సంవత్సరాలు వస్తాయి పిల్లలకి, 5 సంవత్సరాలు స్కూల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు తొందరగా జాయిన్ చేసేస్తున్నారండి, కిండర్ గార్డెన్ అని, ఏంటండి నర్సరీలు ఇవన్నీ వచ్చేసినాయి. ఇదివరకు ఈ లేవు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు, వాళ్ళ స్టడీస్ అన్ని చాలా పర్ఫెక్ట్ స్టాండర్డ్స్. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు చదువులంతా అలాగ లేవు. కాబట్టి 5 సంవత్సరాల దాకా ఇంట్లో ఆడుకున్నావు, తర్వాత 5 సంవత్సరాలు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. 1వ క్లాస్ కాడ నుంచి 6వ క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ అంటారు. ఈ 6 సంవత్సరాల స్కూల్ జీవితంలో నీకు అప్పగించినది 6 సంవత్సరాల జీవితం. 6 సంవత్సరాల జీవితంలో ఆయన బయటకు వచ్చేటప్పుడు, స్కూల్ బయటకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? జీవిత లక్ష్యం. అక్కడి నుంచి ఇంకొక స్టడీ, అక్కడి నుంచి ఉద్యోగంలోకి వస్తావు, ఉద్యోగం నీకు అప్పగించబడుతుంది. ఆ ఉద్యోగంలో నుంచి మళ్ళీ నువ్వు రిటైర్ అయ్యి బయటకు వచ్చేంత వరకు ఇలా నీ జీవితంలో అప్పగించబడేవి నీ జీవిత లక్ష్యాలు. అవి నీకు ఏవైతే అప్పగించబడుతున్నాయో అవి నీ జీవిత లక్ష్యాలు. వాటిలో ఎక్కడ లోపము లేనివాడు, తప్పు లేనివాడు, అద్భుతంగా వాటన్నిటిని కూడా సాధించి చూపించగలిగిన ఆయనకు అప్పగించబడింది అదే. రాజ్యం అంతటి మీద ఆయన నియమించినారు, అది ఆయన జీవిత లక్ష్యం. దర్యావేషి బతుకున్నంత వరకు, దానియేలు దర్యావేషి కింద బతుకున్నంత వరకు ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే తానుకు అప్పగించబడింది కరెక్ట్గా చేసి. అందుకనే వాళ్ళు చాలా ఎతికినారు, ఏమన్నా ఒక లోపం చూపిద్దామంటే ఎక్కడ ఒక లోపం కూడా కనుక్కోలేకపోయినారు. ఆ లక్ష్యాన్ని అంత పర్ఫెక్ట్గా నిర్వహిస్తూ ఉన్నవా అనుకుంటున్నాడు. నిద్రాహారాలు మానేసైనా సరే రాజుకు నష్టము కలుగకూడదు, నాకు అప్పగించిన వానికి తలదించుకోకూడదు, నాకు అప్పగించిన వాడు తలెత్తుకోవాలి,
నాకు అప్పగించిన వాడు ఏ ఉద్దేశంతో నాకు అప్పగించినాడో ఆ ఉద్దేశం అంతా సంతోషంగా యేసుప్రభు అంటాడు చూడండి, బలా నమ్మకమైన, అసలు ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో కదండి. 5 తలాంతులు ఇచ్చి 10 చేస్తే వాడిని తీసుకొచ్చి ఏమంటాడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఏం సంతోషపెట్టావురా, ఏం ఆనందాన్ని ఇచ్చావురా, ఏం తృప్తిని ఇచ్చావురా, నాకు నీకు అప్పగించిన దానిలో ఎంత నమ్మకంగా ఉన్నావే అని. ఎంత ఆనందం అండి అది. అప్పగించిన వానికి ఆనందం, అప్పగించిన వానికి ఆనందం. దొరికింది దొరికినట్టుగా తినేసేసి, అక్కడ మోసం చేసి, ఇక్కడ అన్యాయం చేసేసి, అక్కడ లంచాలు తీసుకొని, ఇక్కడ ఇది చేసేసి, అన్నీ చెడగొట్టేసేసుకొని ఉంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి. నమ్మకం ఏంటండి, జీవితంలో నమ్మకం, ఇవ్వబడిన జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. జీవిత లక్ష్యములో నమ్మకంగా ఉన్నవానిగా ఉంటున్నాడు. జీవిత లక్ష్యములో నిన్ను నమ్మి నీ మీద దేవుడు ఆధారపడి నీకిచ్చిన వాటన్నిటి విషయంలో, నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి, ఆ మాట ఉపయోగిస్తున్నాను నేను, మీరు చూడండి. నిన్ను నమ్మి దేవుడు నీ మీద ఆధారపడి నీకిచ్చిన వాటన్నిటి విషయంలో లోపమైనను ఏది లేనివాడు. ఎంత అద్భుతమైన విషయం అండి అది. నీకు అప్పగించినవి అవి దేవుని ద్వారా నీకు ఇవ్వబడుతున్నవి. ఎలా చేస్తున్నావు అవన్నీ? కూడా ఎలా చేస్తున్నావు? ఎంత అద్భుతమైన విషయం. కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మొదటి శాలరీ వచ్చిందండి. బాగా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. అసలు అంత డబ్బులు చూడటం అదే ఫస్ట్ టైం అండి. కాంట్రాక్ట్ తీసుకొని చేయటం చాలా డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మాకంతా పెద్దోళ్ళతో ఫ్రెండ్షిప్ అండి. బుడ్డోళ్ళతో ఎప్పుడు చేసేవాళ్ళం కాదు, యవనస్తులతో వీళ్ళతో ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. కొండలరావు గారు, తర్వాత రామారావు గారు, ఎలీషా గారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. అది వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. దైవికమైనవి నేర్చుకోవాలంటే చాలా సంగతులు వాళ్ళ దగ్గరే మనం నేర్చుకోగలం. ఎన్ని నేర్చుకున్నానంటే ఇన్ని రోజులు చెప్తున్నానంటే దాని అంతటికి కారణం అదేనండి. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయి. వాళ్ళు నడుస్తుంటే కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నామండి. వాళ్ళు నడిచే పద్ధతిలో నేర్చుకున్నాం. అలాగే వాళ్ళ యొక్క దగ్గర నేర్చుకున్నాం. అన్న ఆరాధన అయిపోయింది అన్న, ఈరోజు మీకు అందరికి పార్టీ, మీ అందరికి పార్టీ. ఎదురుగా కుమార్ షాప్ ఉంది, హోటల్ ఉంది, బిస్కెట్లు, తర్వాత సమోసాలు, టీ. ఈరోజు మీకు అందరికి కూడా అన్ని చదివేసినాం, అంతా అయిపోయింది, మొత్తానికి పార్టీ అన్న. ఏంటో విశేషం? రామారావు గారు, ఏంటి విశేషం అంటే, అన్న కాంట్రాక్ట్లో డబ్బు వచ్చిన ఇలాగ పార్టీ ఇవ్వటానికి, ఇలాగ మాకు అందరికీ పార్టీ ఇవ్వటానికి ఆ దేవుడు నీకు ఇచ్చింది డబ్బు అని అన్నాడండి ఆయన. ఇలాగ మాకు అందరికీ పార్టీ ఇవ్వటానికి ఆ దేవుడు నీకు అది ఇచ్చింది. పిచ్చెక్కిపోయిందండి అసలు. ఇదేంటి సంతోషంగా జీతం వచ్చింది, ఫస్ట్ శాలరీ నీకు ఫంక్షన్ చేస్తామనంటే దీనికి ఆ దేవుడు నీకు ఇచ్చింది, జాగ్రత్త, దీని గురించి నువ్వు దేవునికి లెక్క అప్పు చెప్పాలన్నాడు. ఇంకా టీ ఏం తాగుతామండి? సమోసా ఏందంటాం? ఇంకేం తాగుతాం? నీకు అప్పగించినది దాని విషయంలో నమ్మకంగా, ఏది నమ్మి నీ మీద ఆధారపడిపోయి వీడికి ఇవ్వచ్చురా, వీడికి ఇవ్వచ్చు, ఏం కాదు ఇవ్వచ్చు అని నీకు ఇచ్చేసినాడే, వాటన్నిటి విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నవాడు దానియేలు. అందుకనే చూడండి, ఆయన హెచ్చైన స్థితికి దేవుడు తీసుకొని పోయిన వానిగా ఉంటున్నాడు. ఇది రెండవదండి దానియేలులో మనం చూసేది. మూడో విషయానికి వద్దాం. 5వ వచనం. ఎక్కడ లోపం కనుక్కోలేదు దానియేలుని పట్టించడానికి. ఇక ఒకటి ఆలోచన చేస్తున్నారండి. ఏమైనా ఆలోచన చేస్తున్నారంటే, ఆ మనుషులందరూ కలిసి అతడు దేవుని పద్ధతి విషయమందే గాని, దేవుని పద్ధతి చూడండి, దేవుని పద్ధతిలో మాత్రమే ఆయనలో లోపం కనుక్కొని మనం పట్టుకోగలం, ఇంకా వేరేగా మనకు దొరకడు. దేవుని పద్ధతిలో మాత్రమే అంటే వాళ్ళకి అది ఎలా కనిపించిందంటే అదొక లోపంలా కనిపించిందండి. అదొక లోపంలా కనిపించింది. వాళ్ళు అది లోపం అనుకుంటున్నారు.
ఆ లోపాన్ని మనం పట్టుకోవచ్చు. ఏంటి ఆ లోపము? మనం ఒక శాసనం చేద్దాం, నెల దినాలు 30 రోజులు కూడా రాజుకు తప్ప ఎవరికి కూడా మనవి చేయకూడదు. ఎవరు కూడా మనవి రాజుకి తప్ప ఏ మనుషునికి చెప్పకూడదు, దేవుడికి కూడా చెప్పుకోకూడదు, ఏ గుడికి కూడా వెళ్ళకూడదు. ఏ అవసరం వచ్చినా ఎక్కడికి వచ్చినా రాజుకి చెప్పాలా అని ఒక శాసనం పుట్టిద్దామని చెప్పి శాసనం పుట్టించారండి. ఎందుకంటే దానియేలు దేవునికి ఖచ్చితంగా నమ్మకమైన వాడు. ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మామూలు విషయమే అది. ఒక్కటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కటి చెప్తాను. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న బ్రతుకంతా ఎవరి కోసం బతుకుతున్నాడండి దానియేలు? చక్కగా చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వరకు తాను అంత నమ్మకంగా అంత కరెక్ట్గా ఎవరి కోసం బతుకుతున్నాడు? ఎవరి కోసం? గట్టిగా చెప్పండి. ఇంకా రాజు కోసం అండి. రాజు కోసం బతుకుతున్నాడు. రాజుకి నష్టం కలగకూడదు, రాజుకి ఏది కూడా కలగకూడదు. నమ్మి ఈ పని మనకు అప్పగించినాడు కనుక 122 మందిని ఫుల్గా కంట్రోల్ చేసే విషయంలో కానీ, అన్నం తిన్నా తినకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా కానీ అంత నమ్మకంగా తాను పని చేయటానికి కానీ, కాబట్టి ప్రతి పైసా వేస్ట్ కాకుండా కరెక్ట్గా అన్నీ కూడా రాజు ఖజానాకి చేరేటట్లుగా ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడంటే రాజు కోసం చేస్తూ ఉన్నాడు. బతికేదే రాజు కోసం. దానియేలు బ్రతికేదే రాజు కోసం కదండి. అంత ప్రాణం ఇచ్చేస్తాడు రాజు కోసం. ఇప్పుడు రాజుకి ఇంత నష్టం కలిగినా ఊరుకోడు, తట్టుకోలేడు. అంతే, దాన్ని ఎట్లాంటిదైనా ఎదిరించేసేస్తాడు. అంతే, దాన్ని ఎట్లాంటిదైనా ఖండించేసేస్తాడు. తిరగబడిపోతాడు. అంతే, తిరగబడిపోతాడు. కానీ ప్రియులారా, ఇంత నెత్తిన పెట్టుకున్నాడు రాజుని, ఇంత ఇదిగా గౌరవంగా చూస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో దానియేలు రాజును చూస్తూ ఉన్నాడు. రాజుకి లేదా నీ ఆఫీస్లో పనిచేసేదానికి నీ మీద ఆధారపడిన వాటికి ఎక్కడ కూడా నష్టం కలగకూడదని, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే కష్టాలు, నువ్వు ఏది చేస్తున్నావో, నువ్వు ఏదైతే దానికి నష్టం కలగకూడదు, దానికి మనం న్యాయం చేయాలి అని అనుకుంటున్నావు. చూసినారా? ఆ విధంగా ఆ వ్యక్తికి మనం న్యాయం చేయాలి, రాజుకి చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చారికే చూడండి, ఒక మాట చెప్పినారు. ఏమని చెప్పినారంటే రాజుకు తప్ప ఎవరికి మనవి చేయకూడదు అని ఒక శాసనాన్ని పుట్టించారు. శాసనాన్ని పుట్టించినప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలండి? దానియేలు ఏం చేయాలండి? రాజుకే మనవి చేయాలని అలాగే అనుకోలేదండి. ఈ సమయంలోకి వచ్చారికే వాడొక టిష్యూ పేపర్ అనుకున్నాడు. అంతే, అర్థమైందండి? వాడొక టిష్యూ పేపర్ నా దృష్టిలో. నా దేవుని ముందు, నేను నమ్ముకున్న దేవుని ముందు, వాడు ఎంత పెద్ద అధికారైనా కావచ్చు, దేవునికి వాడికి గనక ఏదన్నా వస్తే మాత్రం అని అసలు లెక్కే చేయను. చూడండి ఆ మాట, చూడండి ఎంత బాగుంటుందో. 10వ వచనం. చూడండి, తీరా అని అన్నట్టుకున్నాడు. పక్కన పెడతాన్ని. ఇట్టి శాసనము రాజు సంతకము చేసి ఈ శాసనాన్ని వదిలినాడు, బయటికి ముద్ర వేసి వదిలినాడంటే పక్కన పడేదాన్ని. అరే బతికేదే రాజు కోసం కదరా అంటే నిజమే. కానీ నా దేవుని విషయంకి వస్తే మాత్రం నాకెవ్వడు గొప్ప కాదు. నా దేవుని తర్వాత ఎవరైనా. ఇది నీకుందా? అంత ప్రాధాన్యత ఇస్తున్నాము నీ జీవితంలో. నా దేవుని తర్వాతే ఏదైనా సరే, వాడు ఎవడైనా కానివ్వండి. నాకు భోజనం పెట్టేవాడు కావచ్చు, నాకు బట్టలు ఇచ్చేవాడు కావచ్చు, నన్ను పోషించేవాడు కావచ్చు, నాకు ఉద్యోగం ఇచ్చినవాడు కావచ్చు, నాకు ఎవడైనా కావచ్చు, నా దేవుని తర్వాతే. నా దేవునికి వాడు అడ్డం వస్తే వాడిని కూడా తీసి పక్కన పడేస్తా. నా దేవుని విషయంలో వాడు అడ్డు వస్తే వాడిని కూడా తీసి పక్కన పడేస్తా. అస్సలు లెక్క చెయ్యను. ఎంతమంది అండి దేవుణ్ణి పక్కన పడేసేవాళ్ళు. అమ్మో ఆయన మనకు చాలా మేలు చేశాడండి, అందుకని ఈరోజు గుడి మానేసేసి వెళ్ళాం అక్కడికి. ఎంతమంది అండి దేవుణ్ణి దుఃఖపెట్టిన వాళ్ళు, ఎంతమంది అండి తలదించుకునేటట్లు చేసిన వాళ్ళు దేవుణ్ణి, ఎంతమంది అండి. ఎన్నిసార్లు ఇట్లా మనం చేస్తూ ఉంది. కానీ ఎంత గొప్పగా చెప్తాడండి దానియేలు. ఇట్టి శాసనము సంతకము చేయబడినను. అస్సలు లెక్క లేకుండా దానియేలు వెళ్ళిపోయి తన పద్ధతి ప్రకారంగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చిన వానిగా. అస్సలు లెక్కలేదు, ఇక దాని గురించి అసలు పట్టింపే లేదు అసలు. చూడండి ఎంత నమ్మకస్తుడండి. ఇది నీలో చూడాలని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడు. నేను నీకు తండ్రినైతే
నాకు రావాల్సిన ఘనత ఏది? నేను నీకు దేవుణ్ణి అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నన్ను నిజంగా గౌరవిస్తున్నావా? ఈ భయంకరమైన మనుషుల మధ్య, ఈ అన్యుల మధ్య, ఈ వీళ్ళ మధ్య నాకిచ్చే ప్రాధాన్యత నాకు ఇస్తున్నావా? నాకిచ్చే ప్రాముఖ్యత నాకు ఇస్తున్నావా? నాకిచ్చే ప్రాధాన్యత నాకు ఇస్తున్నావా? ప్రార్థనలో ఉంటే వాడెవడో ఫోన్ చేశాడంటే గబగబు పక్కన పడేసేసి, అమ్మో చాలా ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేసింది, అంత ప్రాధాన్యత ఇచ్చేస్తుంటావు వాళ్ళకి, అంత ప్రాముఖ్యతను ఇచ్చేస్తుంటావు. కానీ దానియేలు ఎలాంటి శాసనం అది? ఎలాంటి శాసనం? జీతం కట్టు కాదు, సగం జీతం కట్టు కాదు, తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తామన్నారు. ఇదేం చిన్న పనిష్మెంట్ కాదు, ఇది తీసుకెళ్ళి సింహాల బోన్. అయినా పర్వాలేదు, నా దేవుని విషయంలో నేను రాజీ పడను. రాజీ పడని జీవితమే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుపోతాడు. నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీ పక్షంగా నిలబడతాడు దేవుడు. నువ్వు నిలబడితే నీ పక్షంగా ఖచ్చితంగా నిలబడతాడు. ఇది దానియేలులో ఉన్న గొప్ప సంగతి అండి, గొప్ప సంగతి. అది చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే అది వర్ణించలేని విషయం అండి. అంత గొప్పగా దేవుని తాను మహిమపరిచిన వానిగా ఉంటున్నాడు. వాళ్ళు అనుకున్నారు అది లోపమని. కాదు, దేవుని విషయమై దానియేలుకున్న రోషం అది లోపం కాదండి. ఆయనలో అది లోపం కాదు, రోషం. అంత రోషం కలిగిన దేవుడు. నేను రోషం కలిగిన దేవుడిని అంటాడు. దానియేలు అంటాడు, ప్రభువా నీకు నేను తగ్గను, నేను కూడా రోషం కలిగిన వాడినే. నీ విషయం వస్తే ఎవరినైనా పక్కన పడేసేస్తా, ఎవరినైనా తీసి పక్కన పడేసేస్తా. నువ్వు నాకు ప్రాముఖ్యం, నువ్వు నాకు ప్రాణం ప్రభువా, నువ్వు నాకు ప్రియమైన వాడివి, నువ్వు నాకు ఇష్టడవి, నువ్వు నాకు ప్రాణప్రియుడవి అంటాడు. ప్రాణప్రియుడవి. అది మనం నిర్ణయం తీసుకుందాం. అది ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా, మంచి విషయం అని. చదువుకుందాం 6వ వచనం నుండి 9వ వచనం వరకు, 6వ వచనం నుంచి 9వ వచనం వరకు వాళ్ళు ఒక శాసనాన్ని తయారు చేశారండి. బాగా వినండి, మంచి విషయం ఇది. ఒక శాసనాన్ని తయారు చేసినారు, అందరు కలిసి ఒక శాసనం తయారు చేసినారు. ఏమని శాసనం చేసినారు? 30 రోజులు ఖచ్చితంగా దర్యావేషుకే మనవి చేసుకోవాలి, ఎవ్వరికీ మనవి చేయకూడదు అని చెప్పేసి ఒక శాసనం ఎక్కడి నుండి వచ్చిందండి? రాజ్య అధికారము నుండి ఒక శాసనము వెలువడింది, ఒక శాసనము వచ్చింది. ప్రియులరా, ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలం అంతటిలో కూడా నీ పైన అధికారుల నుంచి, నీ పైన పరిపాలకుల నుంచి వచ్చే ప్రతి శాసనము అది నీ ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగించడానికి వచ్చేవి. ఎవ్వరికీ నష్టం ఉండదు దానివల్ల, కేవలం నీకు మాత్రమే నష్టం ఉంటుంది. నీకు నష్టము కలిగించటానికే శాసనాలు పుడతాయి, గుర్తుపెట్టుకో. నీకు నష్టం కలిగించడానికి దర్యావేషు రాజ్యంలో ఎవ్వడికీ నష్టం కాదు ఈ శాసనం వల్ల. 30 రోజుల ఓకేనండి అని అంటారు, గుళ్ళు మూసేయండి రా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక లెక్క జమ, గుళ్ళు మూసేయండి రా, 30 రోజులు గుళ్ళు తెరవద్దు అంటారు. అంతే, సింపుల్ అయిపోయింది. ఎవరితో ఎవరికి చెప్పుకోవద్దు. ఏదైనా రాజుకి చెప్పుకోండి, ఓకే చెప్పుకుంటా. ఆయనకి చెప్పుకుంటే ఇంకా మాకు మంచిది కదండి. మాకు ఇవి మొన్నటి నుంచి చూస్తున్నాం, ఆయన మాకేమన్నా టైం ఇస్తాడేమో, మేము ఆయన కలవటానికి ఏమైనా పర్మిషన్ ఇస్తాడేమో. ఇప్పుడు 30 రోజులు కలవచ్చు చక్కగా, శుభ్రంగా అన్నీ చెప్పుకుంటాం. రేషన్ కార్డు మాకు లేదని చెప్పి, ఆధార్ కార్డు లేదని చెప్పి అన్నీ చెప్పుకుంటాం శుభ్రంగా. బాగుంది ఇదేదో అనుకుంటారు వాళ్ళకందరికీ బాగుండదు. కానీ నష్టం ఎవరికండి? దానియేలుకు మాత్రమే. గుర్తుపెట్టుకో, పైనుండి వచ్చే ప్రతి శాసనం అది నీకు వ్యతిరేకముగా పుడతా ఉంటాయి, నీకు వ్యతిరేకంగా పుడతాయి. రాజీ పడవద్దు, ప్రభు కోసం నిలబడు. ఆ శాసనాలే నీకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. లొంగిపోవద్దు, వాటికి లోబడిపోవద్దు. ఆ శాసనాలే దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేసేవానిగా ఉంటాడు. అది మనం ఇక్కడ నేర్చుకునే ఒక విషయం. తర్వాత ఇంకొక విషయంకి వెళ్దాం. 4వ విషయం చెప్పుకుందాం. 10వ వచనం చదువుకుందాం. 4వ విషయం 10వ వచనం, దానియేలు చూసే 4వ విషయం. చూడండి, తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు
ఆయనను బతిమాలుకునిటే చూచి. ఈ రెండు వచనాల్లో 3 సంగతులు ఉన్నాయండి. ఏంటి? సైమల్టేనియస్గా రెండిట్లో ఉన్న 2 వచనాలు ఉన్నది ప్రార్థన. చూడండి అక్కడ ఏం రాసిందంటే, దేవునికి పై వచనం 10వ వచనంలో దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చను. 11వ వచనంలో ప్రార్థన చేయుటకును ఆయనను బతిమాలుకొనుటకును. అంటే ప్రార్థన, స్తుతి, బ్రతిమాలటం 3 విషయాలు కనపడుతున్నాయి. ఆయన పైకెక్కి ఆ మేడగదిలో చేసే పని ఏంటంటే ప్రార్థన. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయటం అంటే దేవునికి చెప్పుకోవటం. తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిని దేవునికి చెప్పుకోవటంలో అద్భుతం ఉంటుందండి. చాలాసార్లు దేవునికి చెప్పుకోకపోవటం వలన నిన్ను నీవు సమర్థించుకుంటూ పోతుంటావు నువ్వు చేసే ప్రతి పనిని. అలా కాకుండా నువ్వు అసలు ఎందుకు ఒక పరిస్థితిని దేవుని దగ్గర తీసుకుపోగానే అసలు అది చెప్తుండగానే దేవునికి నీకు అర్థమైపోద్ది. ఇది మనం రాంగ్ చేస్తున్నాం రా, దేవునికి మనకు అర్థమైపోద్ది. అసలు ఈ విషయాన్ని దేవుని దగ్గర అడగటానికి కూడా కరెక్ట్గా. నిజంగా ఇప్పుడు నువ్వు చేస్తున్న పని దేవుని దగ్గరికి పోయి మోకరించి, ప్రభువా నేను ఇట్ట చేస్తున్నా, నేను ఇట్ట ప్రవర్తిస్తున్నా, ఇదిగో నేను ఇట్ట చేస్తున్నా, ఓకేనా అని అడుగు. అసలు అడగలేవు నువ్వు ముందు, ఎందుకంటే అది రాంగ్ అని చెప్పేస్తుంది అక్కడే. అది రాంగ్ అని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది అక్కడే నీకు. కనుక దేవుని దగ్గరికి పోము, ప్రార్థన దేవుని దగ్గరికి పోము. ఆడి సలహాలు ఈడి సలహాలు తీసుకుంటూ ఉంటాం, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటాం. నువ్వు దేవుని దగ్గరికి పోతే ప్రతి పరిస్థితి సరైపోతుంది. ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదా, నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా, కాబట్టి కరెక్టేనా కాదా, అక్కడ తేలిపోద్ది అంతే. అందుకనే ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఏం జరిగినాయో అన్నీ దేవుని దగ్గర చెప్పుకునేవాడు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఏం జరిగినాయో చెప్పుకునేవాడు. మళ్ళీ రాత్రి దేవుని దగ్గర చెప్పుకునేవాడు. ఇలాగ 3 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. రోజంతా జరిగినాయి దేవునికి చెప్పుకుంటూ వచ్చేవాడు. దాంతో సరిచేయబడుతున్నాడు, అన్ని విషయాలు సరిచేయబడిపోతున్నాడు. కనుక ఎవరికి నష్టం కలగట్లా, తన వల్ల ఎక్కడ పొరపాటు జరగట్లా, ఎక్కడ తప్పు జరగట్లేదు. ఎప్పుడు దేవునికి చెప్పుకునేవాడు కాబట్టి ఇది ప్రాముఖ్యం. తర్వాత స్తుతి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజంతట్లో నా దేవుడు నన్ను ఎంతగా ఆదుకుంటూ వచ్చినాడు, ఎంతగా సహాయపడుతూ వచ్చినాడు, ఎంతగా నాకు మేలు చేస్తూ వచ్చినాడు అనే స్తుతి నీలో నుండి బయటికి వెళుతూనే ఉండాలి. మూడో చూస్తాము దానియేలులో, బ్రతిమాలుకుంటున్నాడు. కమాండ్ చేయటం కాదు ప్రభువా. ఒకవేళ ఆ 122 మంది గురించే బ్రతిమలాడుతున్నాడు, దర్యావేషు గురించి బ్రతిమలాడుతున్నాడు, తన కుటుంబ సభ్యుల గురించి బ్రతిమలాడుతున్నాడు, తన చుట్టూన జనం గురించి బ్రతిమలాడుకుంటున్నాడు, లేదా ప్రభువా నాకు ఇది చెయ్యని బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఆయన చూడండి చూశారంట అంతే. బ్రతిమాలుకొనుట ఏంటంట, చూసినారంటే వాళ్ళకి వినపడలా. ఏం బ్రతిమలాడుతున్నాడు వినపడలా. లాంగ్ డిస్టెన్స్లో చూస్తూ ఉన్నారు ఆయన్ని. లాంగ్ డిస్టెన్స్ అంటే బ్రతిమాలుకుంటే ఎలా ఉంటుందండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సార్ వెనకపడి సార్ నడుము పట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం, సార్ అది చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఏంట్రా బాబు ఇంత దిగజారిపోయి బతిలాడుతున్నాడు అనుకుంటాం కదండి. వాడు ఏం బతిలాడుతుందో తెలియదు. అంటే ఎంత కృంగిపోయినాడో దేవుని దగ్గర, ఎంత కిందకు దిగి ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడో చూడండి. అది చూసినారంట. బ్రతిమలాడే విధానం చూసినారంట. అంటే దానియేలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏది కూడా నీ దగ్గర కమాండ్గా తీసుకునే అర్హత నాకు లేదయ్యా, అంత స్థితి గలవాడు నేను కాదు. ప్రభు అది చేస్తావా, ఇది చేస్తావా. అరే దానియేలు ఎంత గొప్పవాడండి, ఎంత ఉన్నతమైనడు, ఎంత గొప్పవాడు. ఆయనకి లేదు అర్హత. ఆయన ఏమంటాడు, బ్రతిమలాడుకుంటు, ప్రభా ఇచ్చేవా ప్రభా ఇచ్చేవా అని బ్రతిమలాడుకుంటున్నాడంట. ఆ బ్రతిమలాడుకునే విధానం ఈ రోజుల్లో సేవకులు బయలుదేరినారండి. ఈ రోజుల్లో అంత కమాండ్. ప్రభువా దా ఆత్మ. ఆ పాట ఒక ఆయన రాశాడు, ఆత్మ రా దిగిరా, ఆత్మ రా దిగిరా. ఏంటండి ఇది పాట? ఏంటండి ఇది? ఏమిటండి? ఒక ఆయన ఇంతలా ఉన్నాడు మనిషి, డాడీ. ఏంటంటే పాట? ఇది ఏమన్నా అర్థం ఉందా? ఏంటండి అది? ఇంకొక ఆయన అంటాడు, నీలో రోగం ఉందా, టచ్. ఏంటండి టచ్? కమాండ్ ఏంటండి అది? దేవుని అంటే ప్రభా తాకు వెళ్ళి. టచ్ అంటే ఎవరు ఏం తాకడు, దేవుడు వెళ్ళి ఇప్పుడు ఈయన టచ్ అనగానే వెళ్ళిపోయి పడిపోవాలి ఆయన మీద. దేవుడు వెళ్ళి
అసలు దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత ఏమైనా ఇస్తున్నారా అని బ్రతిమలాడుకుంటున్నాడంట అండి దాని. అయ్యా 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 ప్రభా, అయ్యా అయ్యా అయ్యా. యేసుప్రభు కూడా బ్రతిమలాడుకున్నాడు కదండి శిలువ మీద. ఏమన్నాడండి? తండ్రి, మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదయ్యా, నువ్వు క్షమించు. నువ్వు కోప్పడితే మేము ఏడ తట్టుకోగలం. ప్రభా క్షమించు, కనికరించు. ఆయనను బ్రతిమలాడుకునే జీవితం అండి. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది, ఎంత అద్భుతమైన విషయం. ఈ 3 గమనించారండి. ప్రార్థనా జీవితం, ప్రతి దాంట్లో దేవుణ్ణి స్తుతించే జీవితం, తర్వాత బ్రతిమలాడుకునే జీవితం. ఈ 3 మనం కలిగి ఉండాలండి మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను మీకు, నేను ఇంకొక మాట చెప్తాను. మనం వేరే వచనంకి వెళ్దాం, 14వ వచనం చదువుదాం. 14వ వచనం చాలా తొందరగా ముగించడానికి ట్రై చేస్తాను, చదవండి. ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. బాగా వినండి, ఒక్కసారికి అర్థమైపోవాలి మీకు, ఒక్కసారికి అర్థమైపోవాలి. ఈ మనుషులు బాగా గుర్తుపెట్టు. ఆ దర్యావేష స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి కాసేపు. దర్యావేష స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. అంటే దానియేలుని, దర్యావేషని కూడా మీకు చెప్తూ వస్తున్నా. దర్యావేషని కాసేపు ఆ స్థానంలోకి మనం వెళ్ళిపోదాం. మొత్తం గుంపు వచ్చారండి. వచ్చేసి, అయ్యా ఏదైనా నీకే చెప్పాలా, 30 రోజులు నీకే చెప్పాలి, ఎవడైనా సరే నీ దగ్గరే మనవి చేసుకోవాలి, ఏదైనా నువ్వే మాకు. 10 మంది వస్తారండి నీ ఇంటికి. వచ్చి, అయ్యా మా గ్రూప్ మొత్తానికి నువ్వే నాయకుడిగా ఉండు, పెద్దోడుగా ఉండు, నువ్వే మాకు నాయకుడిగా ఉండాలి, ఏదైనా నువ్వే పరిష్కారం చేయాలి, ఏదైనా నీ దగ్గరికే తీసుకొస్తాం. మా ఊర్లో పురాతనమైన వాడివి నువ్వే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినవాడివి నువ్వే, కనుక నువ్వే మాకు ఉండాలి అనగానే ఎవడు కాదంటాడండి, ఎవడు కాదంటాడండి ఈ స్థానం ఎత్తంటే. అబ్బో సూపర్గా ఉంది ఇదేదో అని అట్టగే దర్యావేష అట్టాగే అనేసాడు. నీకు బాగా గుర్తుంచుకోండి, నీకు మేలు కలుగుతున్నట్లుగా, బాగా వినండి, నీకు మేలు కలుగుతున్నట్లుగా, నీకు గౌరవము కలుగుతున్నట్లుగా, నీకు హెచ్చింపు కలుగుతున్నట్లుగా నీ దగ్గరికి వచ్చే పరిస్థితులలో నువ్వు కోలుకోలేని నష్టాన్ని కలిగి ఉంటావు. అర్థమైందండి? అర్థమైందా? నీకు మెప్పు కలిగించే విధముగా, నీకు గౌరవం కలిగించే విధముగా, నిన్ను గణపరిచే విధముగా, నిన్నేదో పైకి లేపుతున్నట్లుగా కనపడే పరిస్థితులు నువ్వు కోలుకోలేని నష్టంలోకి తోసేస్తాయి నిన్ను. కోలుకోలేని, ఎందుకంటే ఇంత నమ్మకస్తుడు ఎవరు లేరు రాజ్యంలో. దానియేలు అంతటి నమ్మకస్తుడు ఎవరు లేరు. శుభ్రంగా కడుపు నిండి అన్నం తిని శుభ్రంగా పండుకోగలుగుతున్నాడు అంటే దర్యావేషు దానియేలు వల్లనే. ఎందుకంటే రాత్రింపగళ్ళు ఆహారనిశలు కష్టపడుతున్నాడు దానియేలు, కనుక నిబ్బరంగా పండుకుంటున్నాడు దర్యావేషు. అలాంటి దర్యావేషు ఇప్పుడు దానియేలుని కోల్పోవాల్సి వచ్చిందండి. ఏది? ఆ కాసేపు మెప్పు కోసం, ఆ కాసేపు ఘనత వచ్చింది చూసారా. అబ్బో నేను పొగుడుతా ఉంటే నువ్వు తట్టుకో. అసలు మామూలుగా కాదుగా, దండ అయితే మామూలుగా ఉంటామా మనం? అసలు అబ్బో నిన్ను పొగుడుతా ఉంటే నువ్వు అసలు ఆగోగా, అరగజం ఎత్తున నడుస్తావు ఆ భూమి మీద. అసలు అంత ఇదైపోతూ ఉంటావు అసలు. ఎందుకంటే నువ్వు సూపర్గా ఉన్నావు నన్ను. అసలు నువ్వు నీ ముఖం చూస్తే వాంతి అయ్యేటట్టుకున్నా నువ్వు పోయి అద్దంలో చూసుకుంటావు మళ్ళా. నువ్వు సూపర్గా ఉన్నావంటే, నీ నడక సూపర్గా ఉందంటే ఈ కాలు మోకాలు తగులుతా, ఇటు పోయి ఒక కాలు అటు పోయి ఒక కాలు పోతున్నా కానీ అసలు ఏమి నడుస్తావను? వెళ్ళి అద్దం ముందు నిల్చొని నడుస్తావు, చూసుకుంటా ఉంటావు. అబ్బో ఈ నడక భలే ఉందే అనుకుంటాం. అది మన బతుకు. ఇలాగ నిన్ను పొగిడి నిన్ను ఘనపరుస్తున్నట్లుగా, నిన్ను హెచ్చిస్తున్నట్లుగా, నిన్ను పైకి తీసుకెళ్తున్నట్టుగా కనపడే ప్రతి పరిస్థితి నువ్వు కోలుకోలేని నష్టాల్లోకి తొక్కేసేస్తాయి నిన్ను. కోలుకోలేని నష్టం, జీవితంలో సమకూర్చుకోలేని నష్టం, అది జీవితంలో సంపాదించుకోలేని నష్టం అది. అవునా కాదా? దానియేలు ఏం చేశాడండి? పొద్దున్నుండి సాయంత్రం దాకా ప్రయాసపడ్డాడంట. ఏమని? బోన్లో వేయకుండా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అయిందండి ఆయన వల్ల? దానియేలుని కాపాడుకోలేకపోయినాడు. అతి శ్రేష్టమైన మేలు, అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, అతి ప్రాముఖ్యమైన వాడు తన జీవితంలో, అతి ప్రధానమైంది, అసలు ఆయనే ముఖ్యుడు. అలాంటి వాడిని కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయి తన చేతుల్లో తీసుకుపోయి సింహాల బోన్లో పడాల్సి వచ్చింది. చూసారండి ఎంత నష్టమో. చిన్న ఘనత కోలుకోలేని నష్టంలోకి నేను తోసేస్తుంది.
దర్యావేషులో మనం నేర్చుకునేది ఇది. అందుకనే ప్రతిదానికి భుజాలు ఎగరేయద్దండి, కాళ్ళు ఎగరేయద్దు. అబ్బో అసలు నేనుగా కానీ అనుకున్నావా, నీకు భయంకరమైన నష్టం నీ వెనక నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అలాగే దర్యావేషు చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఏం చేస్తున్నాడంట, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసును దృఢపరుచుకొని స్టాండ్ అయిపోయినాడు. ఏమైనా కానీ దానియేలును కాపాడుకోవాలనుకున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. కానీ ఆ మనుషులందరూ వచ్చేసారు. అరే దర్యావేషు దానియేలును రక్షించడానికి ట్రై చేస్తున్నాడు, కుదరదు అది. అయ్యా, మాదీయుల పారసీకుల పద్ధతి ప్రకారంగా నువ్వు శాసనం చేసినావు, నువ్వు గనక ఈ శాసనాన్ని మీరితే మాదీయుల పారసీకుల యొక్క మొత్తం మన వంశానికి అవమానం ఇది, కనుక కుదరదు, ఈ శాసనం మార్చడానికి వీల్లేదు అని చెప్పేసినారు. శాసనం మార్చడానికి వీల్లేదని చెప్పినారు. దాంతో దానియేలుకి దర్యావేషు ఆర్డర్ ఇచ్చినాడు, దానియేలుని తీసుకెళ్ళి గుహలో పడేయండి అని. ఎంత బాధకరమైన విషయం అండి. తనకు ఏది లాభమో, తనకు ఏది క్షేమమో, ఏది ఆశీర్వాదమో తన చేతులారా తానే పాడు చేసుకుంటున్నాడండి. తన భవిష్యత్తు దానియేలు, తన రాజ్యక్షేమము దానియేలు. అలాంటి దాన్ని నిర్లక్ష్య పెట్టేసేసి తన తాత్కాలిక సుఖాలు, తన తాత్కాలిక ఘనతలు, ఆధిక్యతలు చూసుకొని శ్రేష్టమైనది కాళ్ళదని వేసుకున్నాడు. దాన్ని మళ్ళీ పొందుకోలేకపోతున్నాడు. దాన్ని ఇప్పుడు పొందుకోలేడు, ఇక నష్టం అయిపోయింది, ఇక అంతే. తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తున్నాడు. జాగ్రత్త, ఇలాంటి సిచ్యువేషన్స్ నీ జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అది ఎంత నష్టానికి మనల్ని దారితీస్తుందంటే, ఎంత భయంకరమైన కష్టానికి మనల్ని దారితీస్తుందంటే, ఎంత అవమానానికి మనల్ని దారితీస్తుందంటే అది చెప్పలేమండి, అది చెప్పలేం. కనుక ఈ విషయంలో మనం బహు జాగ్రత్త కలిగిన వారం ఉంటుండాలి. నీ దగ్గరకు వచ్చే ప్రతిదాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి పరీక్షించి, అందుకనే జ్ఞానం అన్నాడు. బహు శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడంట దానియేలు. ఈ జ్ఞానం మనకు కూడా ఖచ్చితంగా ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. చూడండి, ఎవరికి సేవ చేస్తూ వచ్చినాడో, ఎవరికి నమ్మకస్తుడిగా ఉన్నాడో, ఎవరికి క్షేమాన్ని కలిగిస్తూ వచ్చినాడో, ఒక రోజు వచ్చినప్పుడు దానియేలుకు ప్రమాదం కలిగినప్పుడు, దానియేలుకు నష్టం కలిగినప్పుడు ఎవరి కోసం బతికినాడో ఆ వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయిందండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయలేని పరిస్థితి. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నువ్వు దేవుని కోసమేనా, లేకపోతే ఒకళ్ళని పెట్టుకొని వాళ్ళ కోసం బతుకుతున్నావా? నువ్వు తినేది ఎవరి కోసం? నువ్వు తాగేది ఎవరి కోసం? నువ్వు రోజు బతికేది ఎవరి కోసం బతుకుతున్నావు? ఎవరి కోసం నీ జీవితం? పొద్దున్న లేచిన సాయంత్రం దాకా ఎవరి కోసం నువ్వు బతుకుతున్నావు? దర్యావేషు కోసం బతికినాడు, కానీ ఆ దర్యావేషు ఏమీ చేయలేని స్థితి అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీ జీవితంలో నిన్ను ఆదుకునేవాడు దేవుడొక్కడే. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆదుకోగలిగిన వాడు దేవుడొక్కడే. సింహాల గుహ గుమ్మం దాకా దర్యావేషు రాగలడేమో కానీ లోపలికి రాలేడు. కానీ లోపలికి కూడా వచ్చి కార్యం చేయగలిగిన వాడు దేవుడొక్కడే. ఆయన్ని కోల్పోవద్దు, ఆయన్ని పోగొట్టుకోవద్దు. దర్యావేషుని పోగొట్టుకో, పర్లేదు, ఏం కాదు. కానీ దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోవద్దు. ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు నీ జీవితంలో అనుమతించొద్దు. ఆయన గనక లేకపోతే నువ్వేం చేయలేవు. చూడండి, ఇక్కడ ఆయన తీసుకుపోయి సింహాల బోన్లో వేసినాడు. ఎప్పటికైనా నీకు దిక్కు నీ దేవుడే. 18వ వచనం చదువుకుందాం, ముగించేస్తాను, ఇంక ఇది లాస్ట్ది. చూడండి, ఇదంతా చూడండి, కలవరం వచ్చేసింది. నిద్ర పట్ల, అన్నం తినబుద్ధి కాట్ల దర్యావేషుకి. ఏమండి, అన్నం తినబుద్ధి కాట్ల, నిద్ర పట్టట్లేదు. తర్వాత వాయిద్యాలు అంతా సంతోషాలు, ఎవరు జోకులు వేసుకొని నవ్వే పని లేదు. ఆపండ్రా బాబా, నాకు అసలు మనసు బాగాలేదు, ఆపండ్రా అసలు అని చెప్పేసేసి ఆ రాత్రి అంతా నిద్రపోకుండా కలవరముతో, దిగులుతో, బాధతో ఇంత ఇదిగా ఉన్న దానియేలుకి ఏమైనా సహాయపడగలిగినాడండి? ఏమీ లేదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ కోసం ఎంత ప్రయాసపడినా నీకు ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకో, నీకేమీ చేయలేరు వాళ్ళు.
ఎంత ప్రయాసపడినా నీ గురించి, ఎంత కొట్టుకులాడినా, ఎంత తన్నుకులాడినా, అన్నాలు తినేసి నీ చుట్టూ కూర్చున్నా, భోజనాలు మానేసేసినా నీకేమీ సహాయపడలేరు. అట్ట కూర్చుంటారంతే. ఆ రాత్రంతా నిద్ర మానేసి కూర్చోగలిగినాడే కానీ ఏమీ చేయలేకపోయినాడు. కనుక నీ మీద సానుభూతి చూపించచ్చేమో, అయ్యో అనొచ్చేమో. కానీ మనకు అయ్యన్ని ఎందుకండి? పని కావాలి, మనకి పని జరిగించేవాళ్ళు కావాలి మనకి. అంతేగాని అయ్యో ఇట్ట అయిపోయిందా, అట్ట అయిపోయిందా, ఎందుకండి ఆ మాటలన్నీ? మాకు పని చేసేవాళ్ళు కావాలి. ఆ అధికారి కుమార్తె చచ్చిపోతే పండుకోబెట్టినారండి. ఊరంతా వచ్చేసేయటమే జనాలు. ఊరంతా వచ్చేసి, అక్కయ్య ఇట్టకయిందా నీకు? అయ్యయ్యో నీ కూతురు చనిపోయిందా? ఒకదానొకటమ్మ, ఎట్ట పెంచుకున్నావమ్మా నువ్వు? అసలు ఎంత ప్రేమగా పెంచుకున్నావమ్మా, ముద్దలు తినిపించావు కదే. ఎందుకండి ఈ మాటలన్నీ? బతికిస్తావా? నీ చేత కాదు కదా, మానే, ఏడవమాక. నువ్వు ఏడిసి నన్ను ఏడిపించవు. యేసుప్రభు అంటాడు, ఎవరో పౌలు అంటాడు కదా, మీరు ఏడిచి నా గుండెలో బద్దలు చేస్తారు, మీరు ఏడుతుంటే నాకు ఏడిసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, జనాలను ఏడిపిస్తూ ఉంటారు. ఏడిసేవాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. వీళ్ళు ఏడుపులన్నీ కూడా చాలా మోసకరమైనవి. పని చేసేవాళ్ళు కావాలి మనకి, ఏడిసేవాళ్ళు మనకి ఎందుకండి? యేసుప్రభు వచ్చినాడు, అరే ఆ అధికారిని వాటేసేసుకొని పర్లా ఏం లేదులే, కుమార్తె చచ్చిపోయిందా, ఏమన్నాడండి? స్థలం ఇయ్యుడి. అరే స్థలం ఇవ్వండిరా, స్థలం. సమస్యను పరిష్కరించడానికి వచ్చినవాడు ఆయన. సమస్యను పెద్ద చేసేది కాదు. చుట్టూ చేరతారు, నీ చుట్టూ చేరి ఇంకా సమస్యను పెద్దది చేస్తారు. అయ్యో నీకు ఇట్ట అయిపోయిందా, అయ్యో నీకు అట్ట అయిపోయిందా, అయ్యో ఇట్టా నీకు అయిపోయిందా, ఇది చేసేవాళ్ళు. కానీ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, అస్సలు ఉండరు. కాసేపు ఏడుతారు, పక్కకి వెళ్ళిపోయి డ్రింకులు తాగేసేస్తూ ఉంటారు. అంతే కదండి. ఇక్కడ ఏడుతూ ఉంటారు, కాసేపు ఉంటారు, అంతే కుర్చీలు వేసుకొని కూర్చుంటారు, మన దగ్గర అట్టా చూస్తూ ఉంటారు కాసేపు. తర్వాత పక్కన సైడ్ చేసుకుంటారు, లెగిస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా టిఫిన్లు తినేసేసి, కాఫీలు తాగేసేసి, మళ్ళీ మొఖాలు ఆడేసుకొని వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుంటారు, ఏమి తిన్నట్టుగా. మళ్ళీ అంత నటనండి జీవితం, లోకం అంతా నటనండి బాబా. ఈ నటన వాళ్ళని మనం నమ్ముతూ ఉంటాం, యథార్థ పరులను ఎప్పుడు నమ్మం, నటన వాళ్ళనే నమ్ముతూ ఉంటాం. ఈ నటన వాళ్ళని నమ్ముతూ ఉంటాం అన్నమాట. వీళ్ళు నటించేసేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇలా మన చుట్టూ చేరి, అమ్మా తల్లి నీకు ఇట్ట అయిపోయిందా, అమ్మో అదా ఇదా, ఎందుకండి ఎన్నొద్దు, నాకు పరిష్కారం కావాలి. కాబట్టి దర్యావేషు కూర్చొని నాట్యాలు లేకుండా, అన్నాలు తినకుండా ఉపవాసాలు అండి. ఎవరికి లాభం అండి బాబు ఇది? ఎవరికి లాభం అండి? నాకు పని జరగాల, సింహాల బోన్లోకి నేను వెళ్ళకూడదు. ఏమైనా చేయగలవా? మానేసేయి. ఇప్పుడు నీ ఏడుపు ఎవరికి కావాలి? ఏడుస్తా కూర్చుంటావు ఎందుకు? నాకు పరిష్కారం కావాలి. పరిష్కారం చేయగలిగిన వాడిని వదిలిపెట్టద్దు నువ్వు. పరిష్కారం చేయగలిగిన వాడిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. పరిష్కరించి నిన్ను ముందుకు నడిపించగలిగిన వాడిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఈ ఏడుపు బ్యాచ్ గురించి దేవుడిని పోగొట్టుకోవద్దు. ఇలాంటి మనుషుల కోసం దేవుడు నీ విషయమై బాధపడేటట్లు చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ఆయన్ని పక్షంగా ఉండేటట్లుగా చేసుకో. ఇది మనం 18వ వచనంలో నేర్చుకున్నది. ఇక 5వది దానియేలులో మనం ఇవన్నీ కూడా దర్యావేషి సంగతులు అండి. నేను ఇప్పుడు 3 సంగతులు చెప్పినాను కదండి. శాసనము చేయటం అనేది చేసి తన ఘనత కోసం చేస్తున్నాడు, నష్టపోయిన వానిగా ఉంటున్నాడు. తర్వాత దేవుడు తప్ప ఎవరు కూడా రక్షించలేరు. వాడు రాజు అయినా కానీ దేవుడు తప్ప మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఆడు ఎంత కలవరపడినా, ఎంత దిగులు పడినా, ఎంత బాధపడినా, బట్టలు చించుకున్నా మనకి సహాయపడలేరు. ఒక పరిస్థితి వస్తే నిలబడగలిగిన వాడు దేవుడే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక దానియేలులో 5వ సంగతి మనం చూద్దాం. 5వ సంగతి 22 వచనం చదువుకొని ముగించేసుకుందాం. 22 చదవండి. చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా నేను. ఇది మనకు తెలిసిందే కదండి. ఏంటంటే అంటాడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. సరే, ఈ ఒక్క మాట బాగా వినండి. నేను చెప్పాను మీకు అర్థమవుతున్నాయండి? గ్రహించగలుగుతున్నారా? మళ్ళీ మర్చిపోతారా? చాలా ప్రాముఖ్యమైన విషయాలండి జీవితంలో. మీరు చచ్చిపోయేదాకా, నేను చచ్చిపోయేదాకా ఇవి ఉపయోగపడే సంగతులు నేను చెప్పేవి. బైబిల్లో అంత అద్భుతాలు ఉన్నాయి. జీవితాన్ని శుభ్రంగా చాలా అద్భుతంగా ప్లాన్ చేసే సంగతులు అండి ఇవన్నీ కూడా. మెరుగుపెట్టే సంగతులు ఇవి, జీవితానికి తళతళలాడేటట్లుగా చేసే సంగతులు అండి ఇవి.
అంతేగాని ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివావా, అయిపోయింది, క్యాలెండర్ చదివావా, అయిపోయింది, చాలు. గుడికి వచ్చావా, గుడికి రా, గుడిని ప్రేమించు, నువ్వు నిద్రపో గుడికి వచ్చి, నువ్వు దేనికన్నా రా, మాకు అనవసరం, మేమేదో చెబుతాం నువ్వు వినేసేయి, నీకు నోటికి వచ్చింది ఆరాధన చేసేయి. ఇది కాదండి భక్తి అంటే. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చింది మన జీవితాన్ని మెరుగుపెట్టడానికి. మనము బతికినట్టుగా ఎవడు బతకలేడు. ఒక క్రొత్త జీవితం అయిపోతుంది నీది. అసలు లోకులని ఏమన్నాడండి, వాక్యము మిమ్మలను ప్రత్యేకించేస్తుంది అంటారు. అంతే, ఎవడు బతకలేడు ఇట్లాంటి జీవితం. అలాగ బ్రతికేటట్లుగా నేను చేస్తుంది. ఓటమి లేని జీవితాన్ని మనకిస్తుంది. ఎక్కడ మోసపోని జీవితాన్ని మనకిస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. దేవుని దృష్టికి నిర్దోషే కదండి, ఎందుకంటే రాజును కూడా లెక్క చేయలే. బాగా వినండి మాట, రాజును కూడా లెక్క చేయలే. పోరా బాబు, నీకు నేను ప్రార్థన చేసేదేంటి, నీకు నేను మొరపెట్టేదేంటి అనుకున్నాడు. కాబట్టి రాజు దృష్టికి, దానియేలును రక్షించాలనుకున్న రాజు దృష్టికి ఎంతైతే మాత్రం 30 రోజులు మనం ఆజ్ఞ ఇచ్చాం కదా, ఈ 30 రోజులు ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఏమైంది దానియేలు అని అనుకోడా దర్యావేషు? ఖచ్చితంగా అనుకుంటాడు. 120 మంది సంస్థానంలో ఉన్నవాళ్ళు, రాజ్యములో ఉన్నవాళ్ళు అందరి దృష్టికి చెప్పండి, దానియేలు ఎవరండి? దోషి. ప్రజలందరి దృష్టికి, రాజు దృష్టికి, 122 మంది దృష్టికి, దేశములో ఉన్న ప్రతి మానవుని దృష్టికి దానియేలు దోషి. ఎందుకంటే రాజాజ్ఞను మీరినాడు. కనుక ప్రపంచమంతా కూడా ఏక పదముతో దానియేలుకేసే ముద్ర ఏంటంటే ఇతడు దోషి అని. కానీ నిర్దోషాన్ని ఎలా రుజువు చేసుకోవాలండి? ఎలా చేసుకోవాలి? నేను చేసింది కరెక్టే, తప్పు కాదు అని ఎలా రుజువు చేసుకోవాలంటే నువ్వు దేవుని దగ్గర నిర్దోషిగా ఉండాలి. దేవుని దగ్గర నిర్దోషిగా ఉంటే నువ్వు ఇప్పుడు నీ మీద ఒక దోషం పడింది, ఒక తప్పు నీ మీద పడింది. నువ్వు దేవుని దగ్గరికి పోయి యథార్థంగా చెప్పు, ప్రభువా నేను ఈ విషయంలో ఎలాగున్నానో నీకు తెలుసు కదా అని ఆయన దగ్గర నిర్దోషత్వాన్ని పొందు. ఈ దోషం వేసే వాళ్ళందరి దగ్గర కూడా నీ తలెత్తుతాడు దేవుడు. నువ్వు అక్కడ సరిగ్గా లేకుండా అందరినీ మెప్పించడానికి అయ్యా నేను నిజంగా తప్పు చేశానా, చెప్పు, నువ్వు చెప్పు అని ఊరికి తిరగద్దు. ఆయన దగ్గర నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే చూడండి, ఇప్పుడు ఏమంటాడండి, 2 విషయాలు చెప్తాడు ఇక్కడ, అద్భుతమైన విషయాలు చెప్తాడు దానియేలు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని, అదొకటండి. ఇప్పుడు రెండోది ఏమంటాడు, అదే వచ్చిన చివర, రాజా నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడిని కాదు కదా, చేయలేదయ్యా అంటాడు. దేనిని బట్టి అంటే సింహాల నోళ్ళు మూసేశాడు దేవుడు అక్కడ. అదే సింహం కొంచెం కొరికినా, ఒక ఏలు తినేసినా నువ్వు చేసింది తప్పే కాబట్టి నీ దేవుడు కూడా నిన్ను ఆదుకోలా. నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించి 30 రోజులు నాకే చెప్పమంటే పోయి నువ్వు దేవుడికి చెప్పావు, దేవునికి కూడా నచ్చలేదు అది, అందుకని నీ కాలు తినేసింది, నీ చెయ్యి తినేసింది అది, అందుకని నువ్వు తప్పు చేసినావు అంటారు. ఖచ్చితంగా అంటారు, లోకం అంతా అంటారు. ఇప్పుడు ఇక్కడ నిర్దోషత్వాన్ని రుజువు చేయాలి అంటే దేవుడు పూనుకోవాలి. ఏది దోషము అని చెప్పి, నేరము అని చెప్పి, లోపం అని చెప్పి నీ మీద ముద్ర వేసిందో అక్కడి నుండే నీకు ఆన్సర్ రావాలి. అందుకని సింహాల నోరులు మూయించేశాడు. ఈ తెల్లారి వచ్చిన తర్వాత ఆ గుహ తలుపులు తీస్తే సరదాగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. అప్పుడు దర్యావేషి కాదు, 122 మంది కాదు, ఆ దేశం మొత్తం అనాల్సిన మాట ఏంటండి, దానియేలు తప్పు చేయలేదు. ఎలా వచ్చింది? దానియేలు దోషి అన్న ఈ ప్రజలందరూ కూడా దానియేలు నిర్దోషి అని ఎలా అనగలిగినారు అంటే దేవుని దగ్గర నిర్దోషిగా ఉన్నాడు కనుక. నువ్వు దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉండండి, నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా ఉండు. మనం ఏం చేస్తామంటే దేవుడు కనపడ్డు కదండి మనకి, దేవుడు కనపడ్డు, దేవుడు మనకి వినపడ్డు. దేవుడు అంటే అస్సలు ఊరినే పేరుకి పెట్టుకుంటాం అంతే. దేవుడని అడ్డం పెట్టుకునే ఒక ఇదనమాట. అది దేవుడు అంటే మనకి ఒక అడ్డం పెట్టుకోవడానికి ఒక చక్కని సాధనం అనమాట అండి దేవుడు. అందుకని చూడండి, నువ్వు ఈజీగా చెప్పేస్తావు. కావాలంటే దేవుడిని, లేకపోతే దేవుని మీద ప్రమాణం చేస్తున్నా, దేవుని మీద చేస్తున్నా, ఎందుకంటే ఆయన కనపడ్డు, ఆయన ఏనపడ్డు, ఏమీ లేదు, అందుకని చెప్పేస్తావు, ఈజీగా చెప్పేస్తావు. కానీ ఆయన దృష్టికి నిజంగా చూడండి, దానియేలు ఏం చేసినట్టు, ఎవడింత నాకెందుకు, ప్రభువా చెప్పు, నేను తప్పు చేశానా, నీకు ప్రార్థన చేయడం తప్ప ప్రభువా చెప్పు అంటే
లేదురా, నువ్వు కరెక్ట్గా వాక్యానుసారంగా నువ్వు కరెక్ట్గా మూవ్ అవుతున్నావు. ప్రభా ఇంకేంటి నాకు భయం ఏంటి, అయిని సింహాల బోన్లు అయిని, ఆడికి కలవరంగానే నాకెందుకు భయం, శుభ్రంగా హాయిగా వెళ్ళిపోతాను. ఆ ఫారిన్ వాళ్ళు ఆ పిక్చర్ వేసినారండి. పిక్చర్ అంటే సినిమా కాదు, ఒక పిక్చర్ వేసినారు. పెద్ద పుస్తకం ఒకటి ఉంది, మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంది, పెద్ద అన్నయ్య వాళ్ళ దగ్గర, అది అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంది. ఆ బొమ్మ వేసినారండి. 100 సింహాలండి. ఆ గుహలో ఉన్నది 100 సింహాలు. ఇటు 4, అటు 5, ఇటు 5. ఏంటవి? కొదమ సింహాలు. ఆ ముఖమే భయంకరంగా ఉంటాయి ఆ కొదమ సింహాలు. 6 అడుగులు 7 అడుగులు ఉంటాయండి ఒక్కొక్కటి. అవి ఇట్లా లేచినాయి అంటే మనకంటే పైకి ఉంటాయి. అవన్నీ ఇట్లా వండుకుంటే దానియాలండి ఒకదాని మీద కాలేసి ఒకదాని మీద వండుకొని, అవన్నీ కూడా ఆయనకి దగ్గరగా వండుకొని శుభ్రంగా గొరకపెట్టి నిద్రపోతా ఉన్నాడండి. ఆ పిక్కేసినారు వాళ్ళు శుభ్రంగా రాత్రి అంతా. ఈయనకేమో డాన్సులు లేవు, ఫుడ్ లేదు దర్యావేష్కి. ఆయనేమో శుభ్రంగా గురకపెట్టి నిద్రపోతా ఉన్నాడు అక్కడ సింహాల మధ్యన. ఎంత చక్కని అనుభవం అండి. తాతల పిల్లలు మనవలకి మనవరాలకి చెప్పుకుంటారు, అరే పరుపుల మీద పండుకోవడం కాదురా గొప్ప, సింహాల మీద పండుకొని వచ్చాను నేను అంటాడు కదండి. చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం అది. ఎంత అద్భుతమైన సాక్ష్యం దానియేలుకి. సింహాల మధ్య పండుకొని వచ్చాను రా, సింహాలతో పండుకున్నాను నేను అంటాడు. శుభ్రంగా నిద్రపోయి పొద్దున్నే లెగిసి చక్కగా రెస్ట్ తీసుకొని పొద్దున్నే గుమ్మలోకి బయటకు వచ్చినాడండి బెడ్ కాఫీ తాగడానికి. ఈయనకేమో టీలు లేవు, కాఫీలు లేవు దర్యావేష్కి. చూడండి, వెంటనే అందరూ అంటున్నారు ఇప్పుడు, రాజా యు ఆర్ రాంగ్, నువ్వే తప్పు. అరే 122 మంది మీరు తప్పు, దానియేలు కరెక్టరా అని అనిపించాడండి దేవుడు. ఎలా అనిపించినాడంటే, దేవుడి దగ్గర కరెక్ట్గా ఉన్నాడు కనుక. నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా ఉన్నావా చెప్పు, యథార్థంగా ఉన్నావా, లోపం లేకుండా ఉన్నావా, నిర్దోషిగా ఉన్నావా? ఒక్కడ చెప్పు నాకు, దేవుని దగ్గర నిర్దోషిగా ఉన్నావా? అక్కడ మనం నిర్దోషంగా చూసుకోవాలి. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలి. అందుకనే ఏం చేసినాడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది, రాజా నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడిని కాదు కదా. కాదు, చేసిన వాడిని కాదు, నేను కరెక్టే చేస్తున్నాను అంటాడు. ఇదండి మనం నేర్చుకోవాల్సింది. దానియేలు నుంచి నేర్చుకునే 5 శ్రేష్టమైన సంగతులు. దర్యావేష్ నుంచి కూడా కొన్ని సంగతులు నేర్చుకున్నాం కనుక ఆ విధంగా మన జీవితాన్ని ఒక చక్కగా మలుచుకుందాం, ఒక అద్భుతంగా తయారు చేసుకుందాం, దీవెనకరంగా చేసుకుందాం, ఆశీర్వాదకరంగా చేసుకుందాం, వర్ధిల్లటానికి అనుకూలంగా చేసుకుందాం, భవిష్యత్తులో విజయం పొందటానికి చేసుకుందాం, గురిని చేరేటానికి చేసుకుందాం. ఆ విధంగా ఒక చక్కని జీవితాన్ని మనం డిజైన్ చేసుకొని దేవునిలో దానియేలు ఏమి నేర్చుకున్నామో ఆ విధంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకొని నిలబడు, నీ పక్షముగా దేవుడు నిలబడతాడు, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. సింపుల్. వీళ్ళకేమో కలవరాలు పుట్టేసి, రాజుకి కూడా కలవరం పుట్టేసేసి ఎట్టాగరా దానియేలు రక్షించాలని తన మునకలు అయిపోతా ఉంటే, మన దేవునికి ఎంత ఈజీ సంగతి అంటే దేవదూతను పంపించాడంట. కొన్ని కోట్ల మంది ఉంటారు ఆయన దగ్గర దేవదూతల్ని. ఒకరిని పిలిచి దానియేలు సంగతి చూడరని పంపించినాడు. ఒక్క దేవదూత వచ్చి సింహాల నోళ్ళన్నీ ముయించేసిందంట. అంతే. సింహాల నోళ్ళు ముయించేవాడు మనకు కావాలండి. సింహానికి ఆహారం వేసేవాడు మనకెందుకండి? వాడు మనకు బాగానే కనిపిస్తాడు. వాడు బోన్లోకి దోసింది ఆడి దర్యావేషే. కానీ సింహాల నోళ్ళు ముయించింది మన దేవుడు. ఒక దేవదూతను పంపించి అన్నీ నోరు మూసుకొని పండుకున్నాయి. అట్లా ఆయన కావాలి మనకి. ఎవరిని ఎన్నుకున్నావు నీ జీవితంలో? ఎవరి మీద నీ దృష్టి పెట్టినావు? ఎవరిని ప్రధానుడిగా నీ జీవితానికి పెట్టుకున్నావు? ఎవరిని ప్రాముఖ్యమైన వానిగా పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? దేవుడేనా, ఎవరైనా? ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు బలలో పాలుపంపులు పొందాం. రండి, మోకాళ్ళ మీదకి వస్తాం.